భారీగా కురుస్తున్న వర్షాలతో బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఘాట్ రోడ్ నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నిన్నటి వరకు భక్తులు భారీగా తరలివస్తుండటంతో పనులకు స్వల్ప ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో కొండపైకి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు కొండపై నుంచి వచ్చే వరద నీరుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో వారం కింద వేసిన రోడ్డు దెబ్బతింది. దీనిపై పూర్తి వివరాలు ఇంద్రకీలాద్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. పగపగలు ఇప్పుడు వరుణుడి ప్రతాపంతో అభివృద్ధి పనులకు ఆటంకంగా మారింది. ప్రధానంగా ఇంద్రకీలాద్రి మీద జరుగుతున్నటువంటి ఘాట్ రోడ్ నిర్మాణ పనులకి వరుణుడు ఆటంకంగా మారడంతో 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలు ప్రస్తుతం అయితే ఘాట్ రోడ్ నిర్మాణ పనులకి పూర్తిగా ఆటంకంగా మారాయి. దీంతో పనులు నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపుగా నెలకు పైగా అభివృద్ధి పనులలో భాగంగా ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు జరుగుతున్నాయి. ప్రధానంగా వేసవి కాలంలో ఈ పనులను తలపెట్టారు. అయితే వేసవి కాలం ఎండల తీవ్రత అత్యధికంగా ఉండడంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఎక్కడా కూడా కార్మికులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. దీంతో కాంట్రాక్టర్ కూడా ఇబ్బందిగా మారి పనులు చేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముందుకు రాకపోవడంతో నిర్మాణ పనులన్నీ కూడా పూర్తిగా నిదానంగా ఆలస్యంగా జరిగాయి. ఇప్పుడు వరుణుడు రాకతో వర్షానికి సంబంధించినటువంటి ఇబ్బంది తలెత్తినటువంటి పరిస్థితి. జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు పడుతున్నాయి. అందులో భాగంగానే విజయవాడలో కురిసినటువంటి భారీ వర్షాలకి ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం అయితే ఘాట్ రోడ్ నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. 4 రోజులు పైబడి జరుగుతున్నటువంటి నిర్మాణ పనులకు సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే భక్తుల రాక మీద కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించింది. వేసవి కాలంలో భక్తుల సంఖ్య పెరగాల్సి ఉంది. సీజన్ కావడం, సెలవులు కావడంతో భక్తుల సంఖ్య పెరగాల్సినటువంటి పరిస్థితి. అదే సమయంలో ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి నిర్మాణ పనులు తలపెట్టారు. దీంతో భక్తుల మీద సంఖ్య మీద ప్రభావం కనిపించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఘాట్ రోడ్ నిర్మాణానికి సంబంధించి వర్షం అడ్డంకిగా మారడంతో ఘాట్ రోడ్ మీద రాకపోక సాగించడానికి వీలైనటువంటి పరిస్థితి, వాహనాలు రానటువంటి పరిస్థితి. వాహనాలు రాకపోవడంతో భక్తుల సంఖ్య కూడా పూర్తిగా తగ్గిపోయింది. ప్రధానంగా 7 అంతస్తులకు సంబంధించినటువంటి మహామండపం ఏదైతే ఉందో ఆ మహామండపంలో నుంచి మెట్ల ద్వారా పైకి రావాల్సినటువంటి పరిస్థితి. 2 లిఫ్ట్లు మాత్రమే ఉండడంతో కేవలం వృద్ధులు, పిల్లలకు మాత్రమే వాటిని కేటాయించారు. దీంతో భక్తుల సంఖ్య మీద తీవ్ర స్థాయిలో ప్రభావం చూపించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి వ్యవహారం చాలా కీలకంగా మారింది. దుర్గగుడి అభివృద్ధి పనుల్లో భాగంగా కీలకమైనటువంటి దుర్గా ఘాట్ నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు వర్షం కారణంగా నిలిచిపోవడంతో భక్తుల రాకల మీద కూడా ప్రభావం చూపించింది. ఇంకోవైపు సీజన్లో కూడా, వేసవి సీజన్లో కూడా భక్తుల సంఖ్య పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి. మహామండపం నుంచి నడుచుకుంటూ రావడానికి భక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే ఘాట్ రోడ్ కూడా నిలిచిపోవడం, అభివృద్ధి పనుల్లో సగంలో నిలిచిపోవడంతో భక్తుల రాక మీద పూర్తి స్థాయిలో ప్రభావం చూపిస్తుంది. మరి వరుణుడు కర్ణిస్తే కానీ ఘాట్ రోడ్డుకి సంబంధించినటువంటి నిర్మాణ పనులు పూర్తిగా ఒక దశకు వచ్చేటువంటి పరిస్థితి మనకు